మేము గ్రామస్తులు ప్రతి ఒక్కరూ ఎన్నోసార్లు టిప్పుల వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు ఏమి మాట్లాడినా సమాధానం లేదు. అతి వేగంతో పోయిన వల్ల ఈ రోజు ఒక పిల్లవాడు బండి ఆపి అడిగితే సమాధానం లేదు, బండి తట్టేసి వెళ్లిపోయారు. అతను ప్రాణాపాయ స్థాయిలో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, కాపాడే దిక్కు లేదు. ఈ టిప్పర్లు ఆడిగిపోతున్నాయి, ఏ కోరి నుంచి వస్తున్నాయి ఎవరికి తెలియదు. అక్రమ రవాణాలలో వెంటనే సుమారు ఒక రోజుకి 100 నుంచి 150 టిప్పర్లు పోతున్నాయి. డే అండ్ నైట్ ఎక్కడికి పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి, లైసెన్స్ ఉన్నదా లేదా తెలియదు. ప్రజలు భయంతో భయపడుతున్నారు. రోడ్లో నిలబడాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నేషనల్ హైవే మారిపోతున్నారు. ప్రతి టిప్పర్కి పట్ట కట్టిపోతున్నారు. ఎక్కడికి పోతా ఉంది? అడవి కట్టింది కేబీఆర్ జడ్పీఏ స్కూల్ కి పిల్లలు రోడ్డు మీద నడుచుకుంటున్నారు. భయాందోళనతో భయపడుతున్నారు. ఎన్నోసార్లు చెప్పాం, పట్టించుకోలేదు. ఆపాలి ఆపాలి రవాణాలను ఆపాలి ఆపాలి ఆపాలి